అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెబ్‌సైట్‌ని కంప్లీట్‌లీ ఏఐని వాడుకునే వితిన్ ఫ్యూ మినిట్స్ వైబ్ కోడ్ చేసి బిల్డ్ చేశాను. వైబ్ కోడింగ్ మనం జస్ట్ ప్రాంప్ట్‌లు ఇచ్చి వెబ్‌సైట్స్, యాప్స్ బిల్డ్ చేస్తాం. కానీ ఇవాళ నేను మీకు చూపించే టూల్‌లో ద బెస్ట్ పార్ట్ ఈస్ వైబ్ కోడింగ్ చేస్తున్న చాలామందికి వచ్చే మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి కోడింగ్ కంప్లీట్‌గా రాదు. కాబట్టి ఏపీఐ కీస్ అంటే ఏంటి? వాటిని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి? ఇవేం తెలియవు. అండ్ if you want to actually build a AI based website, when I say AI website, what do I mean by that? For example, ఈ సైట్ ఉంది రైట్, దీంట్లో AI న్యూస్ మనం చూస్తున్నాం. సో ఈ AI న్యూస్ని స్టాటిక్గా కోడ్ చేసి బిల్డ్ చేయలేరు. మీరు ఈ వెబ్సైట్ వాడుతున్న ప్రతిసారి ఒక AI API కాల్ వెళ్ళి LLMకి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తే ఆ రెస్పాన్స్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ అవుట్పుట్ షో చేయాలి. సో ఫర్ ఎవ్రీ ఇన్వొకేషన్ ఒక API కాల్ జరగాలి. అంటే ఆ కేసులో మనం ఏదో ఒక LLMది ఏపీఐకి క్రియేట్ చేసుకుని మనం మేనేజ్ చేసుకోవాలి. బట్ నేను చూపించే టూల్లో మీరు ఆ విధంగా ఎక్స్టర్నల్గా ఏపీఐ కీస్ని కాన్ఫిగర్ చేసుకుని మీ ఏపీఐ కీస్ని ఇవ్వక్కర్లేదు రైట్. సెకండ్ థింగ్ ఇస్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ దీంట్లో క్రియేట్ అయిపోతుంది. థర్డ్ థింగ్, ఇఫ్ యూ వాంట్ మీరు ఆ కోడ్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఐ విల్ టాక్ అబౌట్ దాట్. బట్ ద వెబ్సైట్ ఈజ్ యూవేర్ అనమాట. As you can see on the screen, it's as simple as this. చాలా సింపుల్ క్లీన్ UI, ట్రాన్స్ఫార్మ్ ఐడియాస్ ఇంటూ ప్రాజెక్ట్స్. ఇందులో ఇప్పుడు మన క్లాడ్ 4.6 కూడా అవైలబుల్గా ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఐడియా. ఇక్కడ సింపుల్గా ప్లెయిన్ ఇంగ్లీష్లో మీరు మీ ఐడియాని డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఐ విల్ సే రైట్, దిస్ ఈస్ ద ఐడియా. మీరు ఇంకా టైప్ చేస్తూ ఉంటే అది మీకు ఇంకా AI సజెషన్ ఇస్తూ ఉంటుంది. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్ అండ్ ముందుకెళ్ళచ్చు. బట్ ఫర్ నౌ దిస్ లుక్స్ గుడ్ టు మీ. నా దీంట్లో బేసిక్లీ ఏ మోడల్ని వాడుకుంటూ ఈ వెబ్సైట్ని బిల్డ్ చేయాలని చెప్పి కూడా మీరే డిసైడ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి ప్రస్తుతం ఆటోలో ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చూస్ బిట్వీన్ Gemini 3 Pro, Gemini 3 Flash, Opus 4.6, Sonnet 4.5, Haiku 4.5, all these different tools, right? And పక్కన మీకు you will see the comparative analysis of these models. If you take 4.5 Haiku, స్పీడ్ ఫుల్ ఉంది, ఇంటెలిజెన్స్ 2 రెట్లు తక్కువ ఉంది. సోనెట్లో స్పీడ్ కొంచెం తక్కువ కానీ ఇంటెలిజెన్స్ ఎక్కువ. 4.6లో ఇంటెలిజెన్స్ మ్యాక్స్ ఉంది, స్పీడ్ ఇఫ్ యూ సీ కొంచెం తక్కువ. బట్ ఇఫ్ యూ సీ మనకి దీంట్లో వెబ్ సెర్చ్, MCP, విజన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ మోడల్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఇక్కడ ఉంటుంది. బేస్డ్ ఆన్ దోస్ మెట్రిక్స్ యూ కెన్ చూస్ వన్ ఆఫ్ ది మోడల్స్. మన ఈ యూస్ కేస్కి ఐ థింక్ మన 4.5 సోనెట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఐ జస్ట్ క్లిక్ ఆన్ దాట్. దాంతోపాటు ఇక్కడ ఇన్ ద ప్లస్ ఐకాన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అడిషనల్ assets related to the theme అవ్వచ్చు, ఏమైనా మీకు శాంపుల్ వెబ్సైట్ ఉంటే అది అవ్వచ్చు. యూ కెన్ యాడ్ దట్. ఇఫ్ యూ వాంట్ క్లోన్ సంథింగ్ ఎల్స్ దాని స్క్రీన్ షాట్ అవ్వచ్చు. ఆల్ దోస్ యూ కెన్ యాడ్ ఇట్ హియర్. అండ్ దీంట్లో అలాంగ్ విత్ చాట్ యూ కెన్ యాడ్ ఇంటిగ్రేషన్స్. సో లెట్స్ సే మీకు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ నుంచి ఏదైనా సర్చ్ చేసి ట్రాన్స్క్రిప్షన్ తీసుకుని ఇఫ్ యూ వాంట్ బిల్డ్ సంథింగ్, సో యూ హ్యావ్ యూట్యూబ్స్ MCP టూల్. ఆ విధంగా దీస్ ఆర్ ద టూల్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ యర్ అప్లికేషన్. మన ఈ ఎగ్జాంపుల్కి ఏం అక్కర్లేదు. సో ఐ జస్ట్ క్లోజ్ ఇట్. సో వన్స్ యూ ఆర్ గుడ్, స్టెప్ ఈజ్ సింపుల్. జస్ట్ క్లిక్ ఆన్ జనరేట్. సో స్టార్ట్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ ఇంకొక ఫాస్టర్ మోడల్ ఇచ్చి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఫాస్టర్, బట్ రిజల్ట్ వుడ్ హ్యావ్ బిన్ అ లిటిల్ డిఫరెంట్. కాబట్టి ఆల్వేస్ హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ స్పీడ్. మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ యూజింగ్ అ Next.js బేస్డ్ వెబ్సైట్. లెట్స్ సీ. ఓకే, సో ఇది బిల్డ్ అవుతున్న టైంలో ఇంకోటి చూపిస్తాను మీకు. జస్ట్ రీఓపెన్ ద వెబ్సైట్ ఇంకొక ట్యాబ్లో. దీంట్లో మీకు ఇన్స్టాగ్రామ్ ఫర్ వైబ్ కోడర్స్ లాంటి ఒక షోకేస్ కూడా ఉంది. సింప్లీ హెడ్ అవుట్ టు ద ఎక్స్ప్లోర్ సెక్షన్ అండ్ దీంట్లో మీకు డిఫరెంట్ రీసెంట్లీ క్రియేటెడ్ ఐడియాస్ అండ్ వెబ్సైట్స్ యూజింగ్ ద యూవేర్ ప్లాట్ఫామ్ అన్ని కనబడతాయి ఇక్కడ మీకు. సో ఇఫ్ యూ సీ దిస్ ఆర్ ఆల్ ద ట్రెండింగ్ ప్రాజెక్ట్స్. దాంట్లో మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. గేమ్, ప్రొడక్టివిటీ టూల్, ఎడ్యుకేషన్, ప్రెజెంటేషన్, ల్యాండింగ్ పేజ్, ఆల్ డిఫరెంట్ థింగ్స్. అండ్ వీటిల్లో లెట్స్ మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, యూ కెన్ జస్ట్ టేక్ దట్ యాజ్ యువర్ రెఫరెన్స్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ మిగతాదంతా బిల్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు ఈ ఇటాలియన్ ఫుడ్ రెస్టారెంట్ ఉంది కదా, ఈ ల్యాండింగ్ పేజ్ నచ్చింది. ఐ కెన్ సింప్లీ ఓపెన్ దిస్. సో ఈ విధంగా వెబ్సైట్ ఉంది కదా. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్, ఇది బాగుంది థీము, బట్ దీంట్లో కొంచెం ఎడిట్ చేయాలి, దీన్ని వాడుకుంటూ కూడా బిల్డ్ చేయాలనుకోండి, యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ రీమిక్స్. అండ్ ఇక్కడ మీకు లైక్ ఇఫ్ యూ వాంట్ టు రిప్లేస్ ఇమేజెస్ ఆర్ టెక్స్ట్ ఆర్ ట్రై అవుట్ అ న్యూ లేఅవుట్ ఆర్ కలర్ థీమ్ ఆర్ న్యూ సెక్షన్, అక్కడ నుంచి మీరు కంప్లీట్గా మళ్ళీ యాజ్ అ ఫ్రెష్ యువర్ ఆన్ వెబ్సైట్ దాన్ని ఎడిట్ చేసుకుని పబ్లిష్ చేసుకోవచ్చు. లెట్స్ సీ ఇఫ్ ఆర్ వెబ్సైట్ ఈస్ రెడీ.
యా, సో దిస్ ఈస్ ద వెబ్సైట్. యాజ్ యూ కెన్ సీ, ఈజంట్ ఇట్ వండర్ఫుల్? అంటే మనం పెట్టిన ఎఫర్ట్కి అక్కడ వచ్చిన వెబ్సైట్కి ఈజంట్ ఇట్ లైక్ సింప్లీ ఆసమ్? సో లెట్స్ ట్రై ఇట్ అవుట్. కంట్రీ ఇండియా అందాం, అండ్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అందాం, అండ్ క్లిక్ ఆన్ సర్చ్ న్యూస్. అగైన్ ఆబ్వియస్లీ ఇక్కడ ఏఐ ఇన్వాల్వ్ అయి ఉంది, బట్ ఆ ఏఐ టోకెన్స్కి ఏపీఐ మీరు ఇవ్వట్లేదు, ఇట్స్ బీయింగ్ మేనేజ్డ్ ఆటోమేటిక్లీ. లెట్స్ స్క్రోల్. సో ఇఫ్ యూ సీ, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ న్యూస్. ఇప్పుడు దీంట్లో ఎంతవరకు రియల్ న్యూస్ ఉంది, ఎంతవరకు ఓకే, ఇట్స్ నాట్ రియల్ న్యూస్ యాక్చువల్లీ. లెట్ మీ క్లిక్ ఆన్ రీడ్ ఫుల్ స్టోరీ. ఐ డోంట్ సీ actual news articles. I just see sample hard-coded examples. Can we fix this? And by the way, while it does that, if you want, దీంట్లో మీరు affiliate కూడా ఉంది. You can share and I think you can earn up to 25% also. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇట్స్ ట్రైంగ్ టు చేంజ్ ద ఫైల్స్. ఆ లోపు నేను మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ యూ కెన్ సీ అ క్లౌడ్ సింబల్, రైట్? క్లిక్ ఆన్ దాట్ అండ్ దట్స్ కాల్డ్ యూబేస్ అనమాట. ఓకే, సో యూబేస్ ఏంటి అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అప్లికేషన్, యాప్ ఆర్ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారు. దానికి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కావాలి, అండ్ ఆబ్వియస్లీ వైప్ కోడ్ చేస్తున్నారు కాబట్టి మీకు వేరే డేటాబేస్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేసుకుని దానికి రిచ్ అంత చేయాలని లేదు. సో యూ కెన్ యూజ్ యూబేస్ అని చెప్పి వీళ్ళ డేటాబేస్. ఇందులో మీరు అథెంటికేషన్ కానివ్వచ్చు, ఆర్ ఏదైనా పర్సిస్టెంట్గా డేటాని పెట్టుకుందాం అనుకుంటే అది కావచ్చు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ దట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఎనేబుల్ యూబేస్. సో ప్రస్తుతానికి ఇట్స్ ఆస్కింగ్ us to use a gNews API key. సో LLM కాల్స్ వితౌట్ API key చేసేసుకుంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టూల్ కాల్స్ టు అదర్ వెబ్సైట్స్, దెన్ అగైన్ యూ హ్యావ్ టు గో అహెడ్ అండ్ గెట్ ది టూల్. ఈ కేసులో ఇట్స్ gNews. సో సింపుల్గా మీరు సైన్ అప్ అయిపోయి, దిట్స్ అ ఫ్రీ టైర్. సో ఇఫ్ యూ వాంట్, యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్. ఈ వీడియోలో యూజ్ చేయట్లేదు బికాస్ I want to focus more on the tool, but if you want, just sign up for free because it's a free tier and ఈ key ని అక్కడ ఇచ్చేయచ్చు. Now, what I also want to show is, for example, ఇక్కడ మనకి there is global AI news కదా. Let's say I want to change it to change global AI news to, let's say, VBAI news, for example. I'll tell you why I'm doing this. సో అది చేసేలోపు ఒకవేళ ఇదే సేమ్ సైట్ మొబైల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్, అండ్ మొబైల్లో ఇది ఎలా ఉంటుందని చెప్పి మీరు ప్రివ్యూ చేయొచ్చు. ఐల్ కమ్ బ్యాక్ టు ద డెస్క్టాప్ ప్రివ్యూ. ఇట్స్ ఎడిటింగ్ ద వెబ్సైట్. సో పాయింట్ ఏంటంటే, చెప్పాను దానికి అది ఆ గ్లోబల్ సంథింగ్ నుంచి VBAI న్యూస్కి మార్చేసింది. సో ఈ చేయడం ప్రాసెస్లో నాకు కొన్ని క్రెడిట్స్ ఖర్చు అయ్యాయి, బికాజ్ ఆబ్వియస్లీ ఆపరేషన్ జరిగింది కాబట్టి. కానీ లెట్స్ సే నాకు ఈ రిజల్ట్ నచ్చలేదు, రైట్? నాకు ఆ గ్లోబల్ న్యూస్ నచ్చింది అనుకుందాం. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ రివైండ్. సో మీ ఆ ఆపరేషన్లో వాడుకున్న 66 క్రెడిట్స్ అన్నిటిని కూడా మీకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. అండ్ దట్స్ ది బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. జస్ట్ క్లిక్ ఆన్ రివైండ్ అండ్ యుల్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్టేట్. ఆల్సో యువర్ క్రెడిట్స్ విల్ బి గివెన్ బ్యాక్, యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. దాంతోపాటు లైక్ ది అదర్ టూల్స్, మీరు దీంట్లో విజువల్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సింప్లీ గో టు ఈ యారో విజువల్ ఎడిటింగ్ and you can just select it, say filter by region బదులు I want to make it filter by state, right? That's it. సో ఆ విధంగా మీరు డైరెక్ట్గా విజువల్గా కూడా జస్ట్ క్లిక్ చేసి ఎడిటింగ్ వెబ్సైట్ని చేసుకోవచ్చు. దాంతోపాటు ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ యాక్చువల్లీ లైక్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్, సో దీంట్లో బాగా నచ్చింది ఏంటి అంటే, మీరు స్క్రీన్ షేర్ చేసి, సో ఇట్స్ యాక్చువల్లీ అప్లయింగ్ మై విజువల్ ఎడిట్స్, లెట్ ఇట్ అప్లై. So for actual, gNews configuration, I'll share you this website. మీరు వాడుకుందాం అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ API key ఇక్కడ, అండ్ ఇక్కడ మీరు ఆ API key ఇచ్చేసి యూ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ సర్చ్ న్యూస్ అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. I'll actually start using this for my next episode of VBAI news. Let's see. ఓకే, సో మన ఆ విజువల్ ఎడిట్ అప్లై అయిపోయింది అండ్ ఆ రివైండ్ జరిగిపోయింది. నౌ లెట్స్ సే ఈ విధంగా నోట్తో చెప్పిన చిరాకు వస్తుంది మీకు, అండ్ ఇట్స్ లైక్ దానికి అర్థం కావట్లేదు. మీరు ఏం చేయొచ్చంటే, యాక్చువల్ డెవలపర్తో అయితే మాట్లాడతారో అలాగా జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రికార్డింగ్ బటన్. సో ఇది కో-వ్యూ అనమాట, దీన్ని కో-వ్యూ అంటారు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ మీ స్క్రీన్ షేర్ అవుద్ది, అండ్ యూ కెన్ టాక్ టు ద ఏజెంట్ ఇన్ వాయిస్ బై షోయింగ్ ద స్క్రీన్. క్లిక్ ఆన్
continue, allow microphone access, allow this time, allow viewing access, screen share చేయండి, allow చేయండి. And if you see, click on start now. Hey agent, can you please change this from discover the latest to maybe something like experience the latest? Just click on send and it will do it for you. It will do that, but for now I'll just stop it because I want to show you another feature. అదేంటంటే see, if you want ఈ కంప్లీట్ యూఐని జస్ట్ ఇన్ వన్ క్లిక్ సూపర్గా ఎన్హాన్స్ చేయొచ్చు. సింపుల్గా క్లిక్ ఆన్ బూస్ట్ and click on enhance visual design or click on modernize the overall UI, whatever is fine. I'll maybe use modernize the overall UI. So ఈ విధంగా with just one click it has enhanced the UI. Actually ఇందాక కూడా బాగానే ఉండే, but yeah, it has improved it a little bit, right? And దాంతోపాటు if you think there's a bug in the system, in this website, you just click on auto fix and మీకోసం వేరే ఆ స్పెసిఫిక్ బగ్ని ఆర్ ఇఫ్ దర్స్ ఎన్ ఇష్యూ అదే డిటెక్ట్ చేసి అదే ఫిక్స్ చేసేస్తుంది. ఓకే, సో వన్స్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ టు గో, మీరు సింపుల్గా ఇక్కడ పైన పబ్లిష్ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అ కస్టమర్ డొమైన్ ఆల్సో ఇఫ్ ఇట్స్ అ ప్రో అకౌంట్, బట్ నేను సింపుల్గా దాన్ని పబ్లిష్ చేస్తాను. అండ్ వన్స్ పబ్లిష్డ్ విల్ గెట్ అ సింపుల్ షేరబుల్ లింక్. దిస్ ఈస్ మై లింక్, రైట్? సో ఈ లింక్ నేను మీకు షేర్ చేయొచ్చు అండ్ మీరు కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? లెట్ మీ జస్ట్ కాపీ దిస్ అండ్ దీన్ని సెపరేట్ ట్యాబ్లో పేస్ట్ చేస్తాను. ఈ విధంగా కంప్లీట్ వెబ్సైట్ మీకు లోడ్ అయిపోద్ది. సో అది గైస్, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీ ఐడియా నుంచి ఒక సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ డైరెక్ట్గా ఒక షేరబుల్ లింక్లో వెబ్సైట్ని ఆర్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇఫ్ దర్ ఆర్ ఎక్స్టర్నల్ టూల్స్ రిక్వైర్డ్ యాజ్ వి సో ఇన్ అవర్ కేస్, దానికి ఏపీఐ కీస్ మీరు తెచ్చుకోవాలి. బట్ ఫర్ ది ఏఐ కాల్స్ అండ్ ఆల్ యూవేర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? సో దట్స్ ది వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి ఇంకా ఏఐ టూల్స్ అండ్ ఏఐ న్యూస్ మీకు కావాలి అనుకుంటే, నచ్చుతుంది అనుకుంటే ఎఫర్ట్, ఎస్, ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.